मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। వావ్, ఎంత అందమైన దృశ్యాలు. కండక్టర్, కొంచెం బస్ ఆపుతారా? అరే మేడం, ఇప్పుడే కదా బస్సు బయలుదేరింది, అప్పుడే ఆపమంటే ఎలా? కొంచెం దూరం బస్సును వెళ్ళనివ్వండి, టెన్షన్ పెట్టకండి. అది కాదన్నా, చీకు టాయిలెట్కి వెళ్ళాలంటున్నాడు. అయ్యో, ఏమిటి వీళ్ళందరూ ఇక్కడే ఆటలు మొదలు పెట్టారు? హలో సార్, మేడం, దయచేసి నన్ను టెన్షన్ పెట్టకండి. త్వరగా వచ్చి బస్ ఎక్కండి. వెళ్ళవలసిన చోటుకు వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేద్దురు గాని. ఇలా చూడు భయ్యా, పిల్లలు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాసేపు ఇక్కడ ఆడుకుంటే తప్పేంటి? ఆ? సరే, మాకొక ఫ్యామిలీ ఫోటో తీసి పెడతారా ప్లీజ్? అరే, ఇదేంటి ఇలా వచ్చింది? అయ్యయ్యో, నా పని ఫోటో తీయడం కాదు. త్వరగా వచ్చి బండి ఎక్కండి, నన్ను టెన్షన్ పెట్టకండి. ఇంకొక 5 నిమిషాలు. పిల్లలు ఆడుకుంటున్నారు కదా, వచ్చేస్తాము. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, నన్ను టెన్షన్ పెట్టకండి అని. అరే, ఏంటిది? బస్సులో జంతువులన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద బస్సులో మీ ఫ్యామిలీ మాత్రమే వెళుతోంది, అందుకని నాకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందని ఇలా చేశాను. కానీ అన్న, మొత్తం బస్సుని మేం బుక్ చేసుకున్నాం. పర్వాలేదులే మేడం, పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవాలని ఆశపడుతున్నారు కదా, అందుకని వాళ్ళు ఆడుకోవడానికి జంతువుల బస్సు ఎక్కించాను. కాసేపు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ప్రయాణం త్వరగా ముగిసిపోతే బాగుంటుంది. మనందరికీ ఈ కండక్టర్ బార్ నుంచి విముక్తి దొరుకుతుంది. నాకు ఐడియా వచ్చింది. మన బాస్ కి ఒక మసాజ్ చేద్దాం, అప్పుడు ఆయన సంతోషిస్తారు కదా. వద్దు, పెద్ద సమస్య వస్తుంది. బొగ్గొద్దు, నా మాట విను. ఆయనకి లావా చూసిద్దాం, వేడి వేడిగా, హాట్ హాట్. Oh no, అది వద్దు. వావ్, కూల్ హ్యాట్. ఎవరిని వదిలిపెట్టను. ముందుగా బూత్ బాస్ పైన దాడి చేస్తాను. అరే రే, అది మంచి హ్యాట్ కాదే. తకేలా దాని కంట్రోల్లో ఉన్నాడు. ఎవరిని వదిలిపెట్టను. ముందుగా బూత్ బాస్ పైన దాడి చేస్తాను. తకేలా, మామూలుగా మారు. ఈ చెడ్డ హ్యాట్ నిన్ను మార్చేసింది. భూతాల బాస్ని నేను వదిలిపెట్టాను. ఓ నో, పకిలా హ్యాట్ కంట్రోల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు చాలా చెడ్డ పని చేయబోతున్నాడు. వాడిని ఆపాలి, ఎలాగైనా ఆపాలి. ఓ, ఈ హ్యాట్ చాలా ముండిదిలా ఉందే. వీడి తల నుంచి రావడం లేదు. బకిలా నీకేం కాలేదుగా? తకేలా నీకేం కాలేదుగా? నాకేమైంది? ఇది ఇంకా ఇక్కడే ఉందా?
ఆహాహా, అద్భుతం అద్భుతం. మిమ్మల్ని అభినందిస్తున్నాను టకీలా పకీలా. ఇది నేను మీ ఇద్దరికి పెట్టిన టెస్ట్. మీ ఇద్దరిలో ఉన్న విశ్వాసాన్ని నేను టెస్ట్ చేశాను. ఈ టెస్ట్ లో మీరిద్దరూ 100కి 100 మార్కులతో పాస్ అయ్యారు. నన్ను ఇంప్రెస్ చేశారు. ఏంటి కానీ ఆ చెడ్డ హ్యాట్ ఎవరిది? ఎవరిదని అడగండి, ఎవరు అని అడగండి. దే హటేలా. నన్ను బయటకు వదలండి బాస్, ఇది చాలా తప్పు. వాళ్ళని టెస్ట్ చేస్తానని చెప్పి నన్ను లోపల ఇరికించేశారు. వదలండి, నన్ను వదలండి. కండక్టర్ అన్నా కొంచెం బస్ ఆపరా. అరే ఏంటి మేడం, ఇప్పుడే కదా బస్సు బయలుదేరింది, అప్పుడే ఆపమని చెబితే ఎలా చెప్పండి? అయ్యయ్యో, ఏమిటి వీళ్ళందరూ ఇక్కడే ఆటోలు మొదలు పెట్టారు? హలో మేడం, దయచేసి మీరందరూ నన్ను టెన్షన్ పెట్టకండి. బస్సు ఆపండి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి. బస్సు ఆపండి. ఆ కండక్టర్ కి కొంచెం కూడా మర్యాద లేదనుకుంటాను. మర్యాద తెలీదు, ఎలా నడుచుకోవాలో కూడా తెలీదు. తన ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే పాపాత్ముడు వాడు. అయితే పదండి, ఆ కండక్టర్ కి సరైన గుణపాఠం నేర్పుదాం. ఆ తర్వాత ఈ బ్యాడ్ కండక్టర్ ని గుడ్ కండక్టర్ గా మారుద్దాం. డమ్ 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 పాప ప్రక్షాళన చేద్దాం. పదండి. సార్ ఒక్క నిమిషం ఆగండి. 3 రోజుల సెలవులు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికే వస్తాను. రిటర్న్ టికెట్ కూడా మీరే బుక్ చేశారు. నన్ను టెన్షన్ పెట్టకండి. వాట్? అయితే వెళ్ళేటప్పుడు నీతోనే వేగాలా మేము? ఓ నో. మీకు వేరే చాయిసే లేదు. ఏమిటి ఒక్క నిమిషం, మేము కొండపైకి వెళ్ళాలి. మీరు మీ బస్సులో మమ్మల్ని అక్కడ వదిలిపెడతారా? అయ్యో, అందుకు టైం లేదు సార్. వేరే బస్సు ఉంటే చూసుకోండి. మమ్మల్ని మీరు తీసుకెళ్లారంటే మీకు 5 లక్షలు ఇస్తాం. అయ్యయ్యో, ఇంత డబ్బు ఇచ్చారంటే ఈ కొండేమిటి? ఈ ప్రపంచాన్ని మీకు తిప్పి చూపిస్తాను. ఆపండి 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 ఆపండి. అయ్యయ్యో, నన్ను టెన్షన్ పెట్టకండి. ఎందుకు బస్సు ఆపారు? మేము మా భాషని అక్కడ మర్చిపోయాం. మా భాషను కూడా తీసుకుని వెళ్ళాలి. అయ్యయ్యో, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. స్టాప్. ఇప్పుడు నన్ను ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? నాకింకా 2 అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకు వెళ్ళాలి. Yes, boss. Fast, fast, fast. Come on, Fast, fast, fast. అయ్యయ్యో, నన్ను టెన్షన్ పెట్టకండి. బస్సును ఆపండి. నా బస్సును ఇలా నాశనం చేస్తున్నారే. అరే, బస్సు డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఏంటయ్యా మీరు చెప్పేది? అయినా నా బస్సులోకి ఎంతమంది ఎలా వచ్చారు? వీళ్ళంతా మా కంపెనీ మనుషులు. బస్సును ఆపండి. నేను చెప్పాను కదా, నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు అని. ఇకపై ఈ బస్సు ఆగదు, గాల్లో ఎగురుతుంది. ఇది ఎలా జరుగుతోంది? అయ్యయ్యో, నేనేదో పెడకరకుంటున్నట్టుగా ఉన్నాను. ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఈ పనిలో మేము ఎక్స్పర్ట్స్. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇది కల కాదు, నువ్వేమీ నిద్రపోవడం లేదు. అవేక్. అయ్యో, నన్ను కిందకు దింపేయండి. మీరంతా ఎవరండి? నన్ను ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నారండి? ఇలా చూడండి, నేనే భూత్ బాస్ని, వీళ్ళే నా అసిస్టెంట్స్ భూతాలు. టకిలా పకిలా. భూతాలా? భూతాలా? అరవకు, కనిపించడం లేదా? భూతాలన్న వీళ్ళందరూ నిద్రపోతున్నారు. అయ్యయ్యో, మమ్మీ, నేను కిందకు వెళ్ళి పోవాలి. నన్ను వదిలేయండి. నిన్నెవరైనా టెన్షన్ పెట్టగలరా ఏంటి? అరే, మేము ఇప్పుడే కదా మొదలు పెట్టింది. ఇకపై ప్రయాణం ఎలా ఉంటుందో చూడండి. అయ్యో, కాపాడండి,
నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నారు? నువ్వు ఇతరుల్ని చాలా టెన్షన్ పెట్టావు, పాపం చేశావు. నీ బస్సులో యొక్క ప్రయాణికుల్ని తెగ ఇబ్బంది పెడుతున్నావు. ఒక మంచి కండక్టర్ లాగా ఒక మంచి మనిషిలాగా నువ్వు నడుచుకోవడం లేదు. అది చాలా పాపం. భూతాల లోకం నుంచి వచ్చిన మేము నీలాంటి పాపాత్మలకు సరైన గుణపాఠం నేర్పుతాం. సారీ సారీ సారీ, నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇక నేను ఎవరిని టెన్షన్ పెట్టను. ఆ, నువ్వు నిజమే చెప్తున్నావా? Do you mean it? 100%. ఇక మీద నేను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను, టెన్షన్ పెట్టను. ఇది వాళ్ళకు కూడా చెబుతాను. గుడ్. ఓకే, నీ మాట నమ్మి మేము వెళ్తున్నాం. కానీ నువ్వు మారలేదనుకో మళ్ళీ వస్తాం. ఈసారి వచ్చినప్పుడు నిన్ను నీ బస్సుని గాల్లో తేలేలా నడుపుకుంటూ భూతాల లోకానికి తీసుకెళ్లిపోతాం. వద్దు 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 వద్దండి, నేను మారిపోయాను. ఇక మీదట ఎప్పుడు నేను టెన్షన్ పడాను. నా బస్సులో ఎక్కే ప్రయాణికులు ఏం చెబితే అలాగే నడుచుకుంటాను. అయితే సరే, మమ్మల్ని కూడా భూతాల లోకంలో డ్రాప్ చేస్తావా?